హాయ్ ఫ్రెండ్, ఈరోజు నేను ఏమేం చేస్తానో చూసేయండి. గోంగూర పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇంగువ, పసుపు, గోంగూర ఇలా కాళ్ళు ఉంచితే బాగుంటుంది. కొంచెం పులుపుదానం ఎక్కువ ఉంటుంది. మనం ఏం చింతపండు ఇలాంటివి ఏమి ఇందులో పెట్టాం. ఉప్పేసాం కదా, ఎమ్మటే మగ్గిపోద్ది అనమాట. ఆకుకూరలు దేనిలో ముందు ఉప్పేసాం అంటే మొత్తం కొంచెంలా అయిపోద్ది. మనం ఇలా గోంగూర చేసి పెట్టుకుంటే మనకి ఇది వేసుకుని తినేసేయచ్చు. లాస్ట్లో నెయ్యి వేస్తానండి. నెయ్యి వేస్తేనే బాగుంటుంది, నాకు ఇష్టం అనమాట. గోంగూరలో నెయ్యి, ఇంకా ఆయిల్ అయితే వేయను, నెయ్యి వేస్తాయి ఈసారి. అది కారం కూడా వేసేసాక మనం గోంగూర కాళ్ళు కోసుకునేటప్పుడు ఇలాంటి లేత కాళ్ళు ఉంచుకోవాలి, బాగుంటుంది అప్పుడు. ఇప్పుడు ఇది మగ్గాలన్నమాట. ఇలా కరివేపాకు వేద్దాం అనుకున్నాను, వేళ మర్చిపోయాం, అందుకని ఇప్పుడు వేస్తున్నా. కొంచెం ఎక్కువ వేసాం. ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. జీడిపప్పు అనమాట. మగ్గాలన్నమాట. కారం వేస్తున్నా. ఇది ఆవు పిండి అనమాట, కొంచెం వేస్తాను, బాగుంటుంది పచ్చట్లో. ఏ పచ్చట్లో అయినా బాగుంటుంది. నేను ఆల్రెడీ మెంతులు వేసేసాను అనమాట ఇందులో. కొండ గోంగూర పుల్లగా ఉంటుంది, అందుకని కంపల్సరిగా కారం ఎక్కువే ఉండాలి. నెయ్యి వేసేస్తున్నా. జీడిపప్పు కూడా వేసేస్తున్నా. ఇది కొంచెం ఆకులాకులుగా ఉంటుంది పచ్చడి, కొంచెం మరీ మెత్తగా ఉండదు. కొంచెం ఉప్పేద్దాం. దీనిలో పెట్టేసి ఆరిన తర్వాత చేసాలో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో ఉంచాల్సిన అవసరం ఏం లేదు, విడిగా అయినా బయట పెట్టేసుకోవచ్చు. ముందు ఈ జీడిపప్పు చూడగానే గోంగూర తినాలనిపించింది అనమాట.